రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవాలన్నా, రాష్ట్రం ఇతర రాష్ట్రాలతో పోటీ పడి దేశంలో మన ఆంధ్రప్రదేశ్ ఉనికిని చాటాలన్నా అందుకు అనుభవం అయినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే సరైన ముఖ్యమంత్రి అని, అందులో భాగంగా అభివృద్ధి కేంద్రానికి ముఖ్య కారణం చంద్రబాబు అయితే అమలాపురంలో ట్రాఫిక్ సమస్యలు తీర్చాలనే ఉద్దేశంతో జిల్లా కేంద్రమైన అమలాపురాన్ని కాకినాడ, రాజమండ్రిని మించి అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో సంకల్పంతో ఎంపీ హరీష్ మాథూర్ బాలయోగితో కలిసి కూటమి నాయకులు నేను చక్కటి ఆలోచనతో ముందుకు వెళ్తున్నామని, అందులో భాగంగా ఈదరపల్లిలో ఉన్నటువంటి బ్రిడ్జ్ నిర్మాణం కొరకు శంకుస్థాపన చేసేందుకు సంతోషంగా ఉందని, ఈ 5 సంవత్సరాల కాలంలో మొత్తం 7 బ్రిడ్జిలు నిర్మాణం చేయాలని, అందులో భాగంగా 2 బ్రిడ్జిల నిర్మాణ శంకుస్థాపన చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని, అభివృద్ధికి ఆటంకపరచకుండా అమలాపురం నియోజకవర్గ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, కూటమి నాయకులు అందరూ సహకరించాలని అమలాపురం శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కె మాధవి, రాష్ట్ర నాయకులు మెట్ల రమణబాబు, చిక్కాల గణేష్, కలవకొలను తాతాజీ, అడబాల సత్యనారాయణ, నల్లా పవన్ తదితర నాయకులు పాల్గొన్నారు. పడిపోతారండి వారకాలండి వేదికపై ఉన్నటువంటి కూటమి నాయకులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, గౌరవ పార్లమెంట్ సభ్యులు హరీష్ గారికి, అమిడ చైర్మన్ గారు, మన పార్టీ పెద్దలు రాష్ట్ర నాయకులు రాంబాబు గారు, మరి నిన్నే DCMS అధ్యక్షుడిగా నియమించబడినటువంటి చంద్రబాబు కలెక్టర్ గారితో లేకపోతే మనం ఆర్టీఓ మేడం గారితో అందరితో కూడా చర్చించుకుని ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుంది. ఎందుకంటే రేపన్నాడు మనం ఒక్క ఆలోచనతో ఉన్నాం, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి. రేపన్నట్టే ఒక ఇండస్ట్రియల్ కారిడార్ కూడా రావాలి. ఎందుకంటే మనం చూస్తుంటే మీరు చూస్తున్నారు ఏ విధంగా మన ఇండస్ట్రియల్ కారిడార్ కూడా లేని పక్షంగా, ఇక్కడ ఒక మెడికల్ కాలేజ్ కూడా లేని పక్షంగా ఇక్కడ ఉన్న ప్రజలు కూడా ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడి నుంచి కాకినాడ వెళ్లాల్సి వస్తుంది, ఏదో పెద్ద ఆపరేషన్ అయినా సరే, లేకపోతే రాజమహేంద్రవరం వెళ్లాల్సి ఉంది. కానీ మా ఆలోచన ఏంటంటే ఇక్కడ వేదిక పైన ఉన్న పెద్దలందరూ ఇక్కడ ఈ ప్రాంతంలోనే అన్ని సౌకర్యాలు ఉండాలి, ఆ విధంగా మనందరూ పనిచేయాలని చెప్పి ఖచ్చితంగా అది ఈ 5 సంవత్సరాల్లోని సాధిస్తామని కూడా ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేసుకున్నాం. ఎంతవరకు ఉన్న సమస్య ఏంటంటే ఎంక్రోచ్మెంట్స్ అయినా లేకపోతే ఇక్కడ ఉన్న స్థానిక ఉన్న ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనివల్ల ట్రాఫిక్ సమస్య వల్ల చాలా మంది వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని పరిష్కారం గురించి ఈ రోజు ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇందులో చాలా మంది కూడా కొన్ని ప్రజలు ఇబ్బంది పడవచ్చు. ఇవే కాకుండా నేషనల్ హైవే 216 కూడా, అలాగే రైల్వే లైన్ ప్రాజెక్ట్ లోనైనా కూడా మేము అందరినీ కూడా ఒకటే తెలియజేసుకున్నాం, ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీఏ ప్రభుత్వం మీకు ఎటువంటి ఇబ్బంది కలిగించదు, మీతో అండగా ఉంటుంది. మీకు ఎక్కడన్నా ఇందులోని మీ ఆస్తి ఏదైనా ఇబ్బంది కలిగినా సరే దాన్ని ఏ విధంగా ఆదుకోవాలనేది పరిస్థితి కూడా ఉంటుందని కూడా వాళ్ళందరికీ తెలియజేసుకున్నా. ఈ రోజు మేము ఈ అమలాపురం హెడ్ క్వార్టర్స్ ని ఒక అభివృద్ధి వైపు నడిపించాలని, ఇక్కడ ఉన్న ప్రతి సమస్యకి పరిష్కారం చూపించాలని చెప్పి ఈ నిర్ణయాలు తీసుకున్నాం. అదే విధంగా ప్రజల్ని కూడా ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టకూడదు, ఆ విధంగా వాళ్ళని కూడా అందరినీ కూడా ఆదుకుంటామని కూడా తెలియజేసుకున్నాం.